హాయ్! ఈరోజు రాగి జావా అని ఎందుకు పెట్టానంటే, నాకు టైఫాయిడ్ అని చెప్పినారండి డాక్టర్స్ బ్లడ్ టెస్ట్ చేసి. అందువల్లే నేను వీడియోస్ పెట్టలేకపోతున్నాను. ఈరోజు కొద్దిగా బాగుంది గనుక లేచి రాగి జావా చేసుకొని మీకు గాని చూపిద్దామని అనుకుంటున్నానండి. నాకు టైఫాయిడ్ వచ్చింది. అసలు ఇది వాటర్ వల్ల వస్తుందంట చూడండి. వాటర్ బయట ఎక్కడైనా తాగకుండా ఇంట్లో నుంచి తీసుకువెళ్ళేటట్లు చూసుకోండి. నేను ఎలా తయారు చేశానో రాగి జావాని చూపించిన. చూడండి, వాటర్ పెట్టుకొని అందులోకి బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసుకొని ఆ బాయిల్ అయ్యేటప్పుడు ఒక పక్కన గిన్నెలో రాగి పిండి తీసుకొని తగినంత దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుతూ ఉండాలండి. అది ఉండలు లేకుండా కలుపుకోవాలి బాగా. చూడండి, ఇట్లా చూపించిన విధంగా కలుపుకోవాలి. కలుపుకుంటూ చూడండి, అట్లా బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒక పక్క ఆ బెల్లం అంతా కరిగిపోయింది చూడండి. ఇప్పుడు ఆ పిండి అంతా వేసుకొని ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాల. ఇదే ఎక్కువ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఉండలు ఉండలు అవుతుంది కదా, అలా కాకోకుండా చూడండి మధ్యలో బాగా ఉడకాలండి. ఇది రాగి జావా బాగా ఉడికితేనే టేస్ట్గా ఉంటుంది. నేను ఇందులోకి సోప్ వేసుకుంటున్నాను. దాంట్లోకి సో ఇదేంది ఇలాచి కానీ వేసుకోవచ్చు. ఎవరికి ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు. చూడండి, గట్టిగా అయితే కొంచెం వాటర్ వేసుకుంటున్నా. బాగా ఉడకాలండి ఇది. చాలా ఒక 15 మినిట్స్ అట్లా బాగా ఉడికితే మంచిగా డైజెషన్ అవుతుంది. నాకు డాక్టర్స్ ఈ సాఫ్ట్ డ్రింక్స్, జ్యూసెస్ ఎక్కువ తీసుకోమన్నారు. ఇడ్లీ అట్లా, రొట్టె, చపాతీ అట్లా, అన్నం వద్దన్నారు. మజ్జిగ ఇట్లా లిక్విడ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోమన్నారు చూడండి. అట్లా ఎవరు టైఫాయిడ్ రాకుండా జాగ్రత్తగా మీరు వాటర్ మాత్రము బయట అస్సలు తాగకండి. నేను ఎప్పుడు తాగానో తెలీదు, అందువల్ల వచ్చిందనుకుంటాను. అట్లా పిల్లలు జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకోండి. ఇంట్లో వాటరే తాపించండి పిల్లలకు కానీ. చూడండి, అంతే, తొందరగా అయిపోతుందండి. అందుకే నా వాయిస్ కానీ కొంచెం లో ఉంది, ఏమనుకోకండి. కానీ మీ సపోర్ట్ నాకు చాలానే ఉందండి. థ్యాంక్స్ అండి అందరికీ. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.